కలికాలంలో సంఘటిత శక్తియే గెలుస్తుంది. కరెక్ట్. ఒక్క రైతు నేను అనుకుంటే నువ్వు దిగాలు ఉండాల్సి వస్తుంది. 10 మంది రైతులు కలిసి మీరు ఒక సహకార సంఘం పెట్టుకొని మీరు డైరెక్ట్ బయ్యర్కి మీరు అమ్ముకుంటా అంటే, డైరెక్ట్గా మీరు కంపెనీకే డైరెక్ట్ మీరు అమ్ముకుంటానంటే మీకు మధ్యవర్తులు ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయలేరు. అవును. అసలు ఒక ఊరంతా కలిసి ఒక సహకార సంఘం పెట్టుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే ఆ ఊరు కోట్లు సంపాదించగలుగుతారు. కానీ మనకు అది లేదే, మనకు అది నేర్పియరే. అవును. మన స్కూల్లో అది నేర్పియరు. మన స్కూల్లో ఏం నేర్పియాలంటే చట్టాలు నేర్పియాలి. ఎగ్జాక్ట్లీ. చట్టాలు మెయిన్గా నేర్పియాలి. మన స్కూల్లో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇండస్ట్రీస్ ఎలా నేర్పియాలి, ఎకనామిక్స్ నేర్పియాలి, ఫినాన్షియల్ స్టడీస్ నేర్పియాలి, పాలిటిక్స్ నేర్పించాలి, అట్లాగే అగ్రికల్చర్ నేర్పియాలి. అగ్రికల్చర్ నీకు ఏది పంట పెడితే ఎట్లా ఈ పంటను ఎట్లా పండించారు ఇవన్నీ చెప్పాలి. ఇవి చెప్పాలి. ఇవి చెప్తే లైఫ్ లో సస్టైన్ అవుతారు. మీరు మ్యాథమెటిక్స్ లెక్కలు ఎన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం? ఇప్పటికీ శాంటీట్ అయిందో కాస్టీట్ అయిందో ఎవరికి అర్థం కాదు. అవి ఎందుకు చెప్తారో కూడా కానీ అవి నేర్చుకునే జీవితంలో ఉపయోగపడతాయి. ఎక్కడ కాలంలో ఎక్కడ మళ్ళీ మనకు కనబడవు. ఏదో ఇస్రో సైంటిస్ట్లకు పోయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మరి ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది మీ దగ్గరికి వస్తారు. పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి రాకెట్ లాంచ్ చేసే ముందు ఆయన దగ్గరికి వెళ్తారు మళ్ళీ.